బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లో పలు కీలకమైనటువంటి ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన అధికారులు దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి బస్సులపైన ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటుగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. శంషాబాద్, వనస్థలిపురం, గగన్ పహాడ్, ఆల్విన్ చౌరస్తా, ముంబై హైవే పైన తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇక బస్సుకు సంబంధించినటువంటి ఆర్సీ, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఆర్సీతో పాటుగా బీమా పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ వంటి అంశాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్లను క్షుణ్ణంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపైన ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న కర్నూలులో జరిగినటువంటి ఘటన అనంతరం పూర్తి స్థాయిలో బస్సుల్లో ఉన్నటువంటి ప్రమాణాలపైన అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆర్టీఏ అధికారులు కూడా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది బస్సులకు సంబంధించి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కడికక్కడ ఈ ట్రావెల్స్ కి సంబంధించి కంపెనీలు అంటే ఈ బ్రాంచ్లు ఏవైతే ఉంటాయో అవన్నింటికి సంబంధించి పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఆర్టీఓ అధికారులు కావచ్చు, ఇటు సిబ్బంది కావచ్చు. మొత్తానికి అంటే ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, అలాగే వాళ్ళకి అంటే ప్రామాణికాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ ప్రామాణికాలు అవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి అన్ని చేస్తున్నారు. ఒకవేళ వాటి డేట్స్ కి సంబంధించి ఇన్సూరెన్స్ కావచ్చు, ఫిట్నెస్ కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ చెక్ చేసి అవి కరెక్ట్ గా ఉంటే వదిలేస్తున్నారు. లేకపోతే అవన్నింటికి సీజ్ చేసే కార్యక్రమం అయితే పెట్టుకున్నారనే చెప్పుకోవాలి. అయితే ఇది పెద్ద ఎత్తున సాగుతుందని చెప్పాలి. ఇటు కూకట్పల్లి, అటు ఎల్బీ నగర్, పటాన్ చెరువు ఇలాంటి ప్రాంతాల్లో చాలా వరకు ఇవన్నీ ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం కూడా అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే నిన్న ఈ కావేరీ ట్రావెల్స్ కి సంబంధించి పెద్ద ఎత్తు అంటే ఎంత ప్రమాదం జరిగిందో మనం చూసాము. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి యాక్సిడెంట్స్. ఇది మళ్ళీ కొనసాగొద్దు, ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వద్దు అని అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే ఈ ప్రైవేట్ సంస్థలు ఏవేవైతే ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉన్న ఈ ఏవైతే వనస్థలిపురం, శంషాబాద్, గన్పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబై హైవేల మీద కూడా ఈ తనిఖీలు అయితే చేపట్టారు. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, నాగాలాండ్, ముంబై నుంచి అంటే ఈ నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని అధికారులు చెక్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన టీజీ ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్స్ లేకుండా ఇతర రాష్ట్రాలు అంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ ఇల్లీగల్ గా ఈ వాహనాలను నడుపుతున్నారని అయితే ఇప్పటికీ మనకు తెలుస్తున్న విషయం. అయితే ఇప్పుడు అంటే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ఉన్న వెహికల్ ఏదైతే ఉందో అది ఇక్కడ దాదర్ హవేలీ దగ్గర రిజిస్టర్ అయింది, దమన్ డయ్యూ దగ్గర రిజిస్టర్ అయింది. ఇట్లా రకరకాలుగా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే సర్చ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం నిన్న వి కావేరీ ట్రావెల్స్ దగ్గర చూస్తున్న కొద్దీ ఒక్కొక్క బస్సు ఒక్కొక్క డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉంది. ముఖ్యంగా నాగాలాండ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు పాండిచ్చేరి కావచ్చు, డిఫరెంట్ రిజిస్ట్రేషన్ తోనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ వెహికల్స్ ని సిటీ లోపలికి ఎంటర్ చేసి వాళ్ళని ఆ వాహనాల్లో ఎక్కించి మళ్ళీ అవుట్స్కట్స్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాల్లో పంపిస్తూ ఉంటున్నారు. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా అయితే ప్రస్తుతం అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు అయితే చేపట్టారు. సిరాజ్. రైట్ హారిక, థ్యాంక్ యూ.